ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం గీతామృతమహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాము? పదిహేను రోజులు గ్యాప్ వస్తే అంత ఎక్కడ గుర్తుంటుందంటారా? ఇందులో 6వ శ్లోకం కర్మయోగమే, ఇంకంత మాత్రం గుర్తుంది. కర్మయోగంలో ఎంత? అదే 3వ అధ్యాయం కర్మయోగం శ్లోకం 6వ శ్లోకంలో ఉన్నామా? 6, 7 కూడా చెప్పుకోలే, 7, 8 కూడా అయింది. సరే చెప్పండి. 9వ శ్లోకం నుండి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సహ యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్ అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మసముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మ అక్షరసముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం న అనువర్తయతీహ యః అఘాయుర్ ఇంద్రియారామః మోఘం పార్థ స జీవతి. ఈ శ్లోకాలన్నీ కర్మను యజ్ఞంగా ఆచరించే ఒక ఉపమానంతో చెప్పబడిన శ్లోకాలు కాబట్టి అన్ని శ్లోకాలు ఒకసారి చెప్పుకున్నాం మనం. ఇవాళ ఎన్ని శ్లోకాలు వీలైతే అన్ని శ్లోకాలు మననం చేద్దాం. వెనుక కర్మయోగం మొదట్లో నుండి స్వామి చెప్పింది ఏమిటి?
కర్మను ఆచరించటం అనివార్యం జీవుడికి. కనుక కర్మ నుండి వైదొలగటం అంటే కర్మను తప్పించుకునటం కంటే సాధన కర్మను ఆచరించుటయే మేలు అని నియతం కర్మ కురు అని వెనుక శ్లోకంలో చెప్పారు. నియతం అంటే నీకు నియమింపబడిన సాధన కర్మనే ఆచరించు. ఎందుకంటే కర్మను ఆచరించకుండా నీ దైనందిన జీవితం కూడా సాగదు. అట్లాగే ఏదో ఒక కర్మను ఆచరించి ఎట్లాగో అట్లా పనిచేసే కంటే సాధన కర్మగా పనిని చేయటం ముఖ్యమని స్వామి అక్కడ చెప్తున్నారు. అంటే అకర్మ కాదు, కర్మను ఆచరించటం అనే ఒక అంశాన్ని చూపించారు. ఇప్పుడు ఇక్కడ ఉపమానం అంతా దేని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం మొదట్లో. కర్మ అంటే ఏమిటి? దేంతో కూడినదైతే కర్మ అని చెప్పుకున్నాం మనం. బుద్ధి ప్రవర్తనతో కూడినదైతే కర్మ, కాకపోతే క్రియలని చెప్పుకున్నాం. కానీ అన్ని క్రియలను కూడా కర్మలుగానే ప్రస్తావన చేస్తుంది భగవద్గీత. అంటే గుణకర్మగా చేసినవైనా సరే, సాధన కర్మగా చేసిన వాటినైనా సరే కర్మ అన్న పదంతోనే చెప్తుంది. ఎందుకు అట్లా చెప్తుంది అంటే, ఒక మంచి ఉపమానం. ఒక తండ్రి పిల్లాడిని పిలిచి అమ్మని పిలువు నాయన అన్నాడు అనుకోండి. వాడు ఎవరమ్మని పిలుస్తాడు? పిల్లాడు తనమ్మని పిలుస్తాడు, కానీ నాన్న వాళ్ళ అమ్మని నాయనమ్మని పిలవడు. అంతేనా? అంటే పిల్లవాడికి చెప్తున్నప్పుడు పిల్లవాడికి సంబంధించి చెప్తున్నాం మనం. వాడికి అర్థమయ్యే భాషలో వాడికి సంబంధించి వాడి పాత్రతో పోల్చి సంబంధం చెప్పాం. కానీ అట్లాగే కర్మ అంటే ఏదైనా సరే తనతో సంబంధించినదే, బయట క్రియతో సంబంధించినది కాదు అని అన్ని క్రియలు కూడా కర్మలే అంటుంది భగవద్గీత. అయితే దాన్ని మనం అర్థం చేసుకోవటం కోసం క్రియలుగా కర్మలుగా విభాగం చేసుకొని విచారణ కోసం చెప్పుకున్నాం అంతే. కనుక ఇప్పుడు ఆ కర్మలను ఎట్లా చేయాలి అంటే, వెనుక చెప్పిన ఆత్మతత్వాన్ని, జ్ఞానాన్ని, సాంఖ్యయోగంలో చెప్పిన జ్ఞానాన్ని యథాతథంగా జీవితంలో జీవించగలిగే సమర్థత ఉన్న వాళ్లకు ఇక్కడ అయోమయం ఏముండదు, కన్ఫ్యూజన్ ఏం రాదు. కానీ అట్లా ఆ స్థితిని అందుకోలేకుండా నిత్య నైమిత్తిక కర్మలన్నిటినీ ఆచరించుకుంటూ తాను ఎట్లా ఎదగగలడు జీవుడు అన్న ఆ స్థాయికి స్వామి సమాధానం చెప్తున్నారు. జ్ఞానంతో ఎదగగలిగిన వాడికి సమస్యనే లేదు అసలు. ఆ జ్ఞాన సాధన చేసుకుంటూ సందేహాలు రాకుండా యథాతథంగా జ్ఞానంలో జీవించగలిగిన వాడికి ఏ సమస్య లేదు. కానీ అట్లా ఉండదు అందరి మనస్థితి. ఎట్లా ఉంటుంది? నిత్యం మనం చేసే జీవితంలోనే ఎట్లా ఎదగాలి అన్న ఒక అంశాన్ని చూపించటానికే ఈరోజు మనకు ఈ యజ్ఞములతో కూడిన కర్మానుష్ఠాన సాధన అనే ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం చదివిన అన్ని శ్లోకంలో యజ్ఞంతో పోల్చే చెప్పబడుతున్నారు. మనం ఏదైతే కర్మను సాధన కర్మ అని చెప్పుకున్నాం అంటే, ఇప్పుడు బుద్ధిని ప్రయోగించి కర్మ చేయాలి. లోకం ఏదనుసరిస్తే అది కాకుండా, యాదృచ్ఛికంగా ఏదో ఒకటని బ్రతుకు కాకుండా బుద్ధి ప్రయోగంతో విచారణతో బ్రతకాలని చెప్పుకున్నాం ఇదివరకు. దాన్నే ఆ సాధన కర్మని యజ్ఞంతో పోల్చి, యజ్ఞ పదంతో పోల్చి చెప్తున్నారు ఇక్కడ స్వామి పరమాత్మ. చూడండి ఏమంటున్నారు 9వ శ్లోకంలో, యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. పైన శ్లోకంలోనేమో నీకు నియమింపబడిన కర్మను నువ్వు ఆచరించాలి, కర్మ నుండి తొలగుట కాదు అని చెప్పారు. ఇక్కడేమంటున్నారంటే, అట్లా సాధన కర్మగా చేయబడే కర్మ కాక యజ్ఞార్థాత్ అంటే యజ్ఞ ప్రయోజనముగా కర్మను ఆచరించకుండా మనుషులందరూ కర్మబంధంలో పడతారట. అంటే మనం సాధన కర్మగా కాకుండా చేసే ప్రతి పని మనకు బంధాన్ని కలిగిస్తుంది. లోకంలో చేయకూడని పనులు అని ఉంటాయి కొన్ని, అవి చేసేవాళ్ళు బోల్డంతమంది ఉంటారు. ఆ ప్రస్తావన ఇక్కడ తీసుకురావట్లేదు. వాడు ఎట్లాగూ చేయకూడని పని చేస్తున్నాడు, పతనమవుతాడు. కానీ మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎట్లా ఉంటారు? లౌకిక ధర్మాన్ని అనుసరిస్తూ బ్రతుకుతూ మాకు తెలిసిన మంచి మేము చేసుకుంటూ బ్రతుకుతున్నాం అని అనుకుంటారు. అట్లా చేస్తే సరిపోతుందా అంటే, అట్లా కూడా కర్మబంధమే అంటున్నాడు స్వామి. లౌకికమైన నీతి రీతులు ఆచరించుకుంటూ, లౌకికంగా మంచి చెడులు ఆచరించుకుంటూ పరమార్థం పెద్దగా తెలియకుండా బ్రతికితే
అది చెడ్డది కాదు, కర్మ చెయ్యకూడని కర్మ కాదు, కానీ అది కూడా బంధమే అవుతుంది, కర్మ బంధమే అవుతుంది. ఎట్లా అవుతుంది అంటే ఒక మంచి ఉపమానం చెప్తారు వేదాంతంలో. సంకెళ్ళు బంగారువైనా ఇనుపవైనా సంకెళ్ళు అవి ఏం చేస్తాయి? బంధిస్తాయి, అంతే. బంగారు సంకెళ్ళు కదా అని బాగున్నాయని వేసుకుంటామా ఏమిటి? అవి కూడా బంధమే అవుతాయి. అట్లాగే బయట లౌకిక జీవితంలో ధార్మికంగా లౌకిక దృష్టితో ధర్మంగానే బ్రతుకుతున్నాను అనుకున్నప్పటికీ దానికి పారమార్థికమైన దృష్టి లేకపోతే అది బంధమే అవుతుంది. కర్మ బంధం ఏం చేస్తుంది? చక్రంలో పడేస్తుంది వాడిని. కర్మకు ఫలాన్ని అనుభవించటం, మళ్ళీ కర్మను ఆచరించటం, మళ్ళీ దాంతో గుణాలను పెంచుకోవటం, గుణకర్మనే ఆచరించటం అనే ఒక చక్రంలో పడేస్తుంది. కనుక అదైనా బంధమే అవుతుంది. మరి అటువంటి కర్మలను, నిత్య నైమిత్తిక అన్ని కర్మలను కూడా ఆధ్యాత్మికంగా వాటిని మలుచుకోవటానికి ఏమిటి ఉపాయమో ఇక్కడ చెప్తున్నారు స్వామి. యజ్ఞార్థాత్ అంటున్నారు. యజ్ఞార్థము, అర్థం అంటే ప్రయోజనం అని అర్థం. అర్థం ఏమిటి అంటే ప్రయోజనం ఏమిటి అని అర్థం. ఆ పదానికి అర్థం యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర. యజ్ఞార్థము కొరకు కాని కర్మ అయితే అది బంధం అవుతుంది. యజ్ఞార్థంతో చేసిన కర్మ అయితే ఏమవుతుంది? అది ముక్తి హేతు అవుతుంది, చిత్తశుద్ధి అవుతుంది అన్నమాట. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే తదర్థం కర్మ కౌంతేయ, యజ్ఞార్థాత్ కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ప్రతి కర్మను కూడా జీవితంలో చేసే ప్రతి చేష్ట కర్మ అన్నీ కూడా యజ్ఞభావంతో చేసుకుంటూ ఆ ప్రయోజనంతో జీవిస్తే అది నీకు ముక్త సంగం అవుతుంది. ముక్త సంగుడు అవుతాడు వాడు. అంటే దాని సాంగత్యం వాడికి అంటుకోదు, కర్మ బంధం కాదు. అసలు కర్మ చేయటం, దాని ఫలాన్ని పొందటం, మళ్ళీ దానికి తగిన కర్మ చేయటం, ఫలాన్ని పొందటం అనేది అనివార్యమైన చక్రం. మరి ఎట్లా దీని నుండి తప్పించుకునేదంటే ఇప్పుడు చెప్పే ఈ శ్లోకాలన్నీ కూడా దానికి ఉపాయాన్ని చెప్తున్నాయి. చేయటం తప్పుతుందా? ఎవరికైనా దేహధారి అయిన వాడికి కర్మ తప్పుతుందా? తప్పదు. ఏదో ఒక కర్మ ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. జీవుడు అనేవాడికి త్రిగుణాత్మక ప్రవృత్తిలో ఏదో ఒక త్రిగుణాల ప్రేరేపణ ఉంటుందని పోయినసారి మనం చెప్పుకున్నాం. అట్లా ఉన్నప్పుడు కూడా వాటిని మళ్ళీ ఆ బంధం రాకుండా ఎట్లా మలచాలి? ఇది యజ్ఞం. అంటే జీవితమే ఒక యజ్ఞంగా మలిచేటట్లుగా చెప్తున్నారన్నమాట. మనం అనుకుంటాము సృష్టిలో చూపించే ప్రతీదీ కూడా మనకి ఏదైతే శాస్త్రాల్లో చూపించారో అవన్నీ ఉపమానాలే. సృష్టిలో కనిపించేవన్నీ ఉపమానాలే. ఎక్కడ ప్రయోగం అవ్వాలి? తన దగ్గర ప్రయోగం అవ్వాలి. దాన్ని చూసి, ఆ ఉపమానాన్ని చూసి తన దగ్గర ప్రయోగం అవ్వటం అనేదే సృష్టి మనకి ఇన్ని చూపిస్తుంది, అన్ని ఉపమానాలు చూపిస్తూ ఉంటుందన్నమాట. ఎట్లా ఉంటుందంటే లోకంలో ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. వాటి గతిని తప్పకుండా అవి ప్రవర్తిస్తున్నాయా లేదా? ఇప్పుడు అవన్నీ మనకు వెలుగునివ్వటానికని, మనకు పుష్టినివ్వటానికి చంద్రుడు ఉన్నాడని, వెలుగునివ్వటానికి సూర్యుడు ఉన్నాడని మనకు మామూలుగా అర్థం. కానీ అవి ఒక ఉపమానాన్ని చూపిస్తున్నాయి. సూర్యుడు అంటే నిశ్చలంగా తనలో తాను వెలిగే స్వరూపం ఒక ఉపమానం. అంటే తన ఆత్మస్వరూపానికి ఉపమానం సృష్టిలో అన్నీ చూపిస్తాయి మనకు. కనుక వాటి యొక్క అర్థము ఏమిటో, దాని ప్రయోజనం ఏమిటో అట్లా జీవితాన్ని మలుచుకోవటం. అంటే ఇప్పుడు మనం జీవిస్తున్నాం, దాంట్లో మనకు కనిపించే బయట కనిపించేది ఒకటి ఉంటుంది, దాన్ని నువ్వు చూసే దృష్టి ఒకటి ఉంటుంది, అంతేనా? ఏదైనా ఒక విషయం జరుగుతోంది. ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపడుంది. ఆ పడి ఉన్న కుక్కను చూసి అందరు ఎంతోమంది చూస్తారు, దారిన పోయే వాళ్ళందరూ చూస్తారు. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయితే దాన్ని క్లియర్ చేస్తారు, ఎంతోమంది చూస్తారు. ఎవరెవరు ఏ దృష్టితో చూస్తారు? ఒకడేమనుకుంటాడు, అబ్బా దీనివల్ల నాకు ఆలస్యం అయింది, ఇదొకటి ఇప్పుడే జరగాల అనుకుంటాడు, అవునా? ఇంకోడేమనుకుంటాడు, చీ అబ్బా అసహ్యంగా ఉంది అని ఇంకోడు అనుకుంటాడు. ఇంకోడేమనుకుంటాడు, ఎవరికైనా గతి ఇంతే కదా, చివరికి రేపు దేహం విడిచిన తర్వాత అని ఒక జ్ఞానోదయం అవుతుంది వాడికి. ఇట్లా ఒక ఇన్సిడెంట్ని చూసేవాడి దృష్టి వేరుగా ఉంటుంది. ఎవరెవరు ఏ దృష్టితో చూస్తే ఆ సందర్భంలో వాడికి ఆయా బుద్ధికి ఆ ఆలోచన వస్తుంది, వాడు ఎదుగుతాడు, విచారణ వస్తుంది. అట్లా ఈ సృష్టి అంతా కూడా మన దృష్టి చేతనే మనకు అవగాహన అవుతుంది. కనుక
ఆ దృష్టిని యజ్ఞార్థంగా చేసుకోమన్నారు. నువ్వు ఆచరించే ప్రతి కర్మను కూడా యజ్ఞపరంగా చేయమంటున్నారు. ఆ యజ్ఞం అంటే ఏమిటో మనం వివరంగా మళ్ళీ ముందుకు చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క శ్లోకం అర్థం ప్రసిద్ధంగా చెప్పుకుంటూ పోయి దాన్ని వివరంగా మనం చెప్పుకుందాం. తర్వాత ఏమంటున్నారు? సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ అంటున్నారు. పురా ప్రజాపతి యజ్ఞా సహ ప్రజా సృష్ట్వా. ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. పూర్వం బ్రహ్మదేవుడట ప్రజలను సృష్టి చేసేటప్పుడే యజ్ఞంతో సహా వాళ్ళని సృష్టి చేశాడట. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. ఇంకా ఏం చెప్పాడంటే అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి ఆ సృష్టించిన వాడికి ఏం చెప్పాడు? దీని చేత జీవులను వృద్ధి పొందించుకొని ఈ యజ్ఞము మీరు కోరిన ఫలములను ఇస్తుంది, మీరేం కోరితే అది ఇచ్చేటట్లు అగుగాక అని చెప్పాడట పూర్వము ప్రజాపతి. తర్వాత దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. యజ్ఞాల వల్ల ఏం చేస్తారు? యజ్ఞాల వల్ల దేవతలను తృప్తిపరుస్తారు. ఆ తృప్తిపరిచిన దేవతలు మళ్ళీ మీ కోరికలను తీరుస్తారు. ఇట్లా పరస్పరం తృప్తిని పొందుతూ వాళ్ళు తీర్చిన కోరిక వల్ల మీరు తృప్తి పొందాలి, మీరు చేసిన యజ్ఞం వల్ల వాళ్ళు తృప్తి పొందాలి. పరస్పరం తృప్తిని పొందుతూ శ్రేయస్సును పొందురుగాక అని చెప్తున్నాడట. దీని అందరికీ తత్వార్థం ఉంటుంది, పైపైన అర్థాలు మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు అయితే ఇదేదో బాగుంది, కోరికలు తీర్చుకోవడానికి యజ్ఞాలు చేయొచ్చు అని మనం వెంటనే అనుకుంటాం. బ్రహ్మదేవుడికి అది చెప్పింది. ఇట్లాంటివి చెప్తుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో. దాని తర్వాత ఏం చెప్పారో వినము. అది వింటే తెలుస్తుంది. అప్పుడు ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సహ. ఏ దేవతలైతే తృప్తి చెంది మీకు కోరికలను ఇస్తారో ఆ యజ్ఞములను తృప్తి చెందిన వారే ఇచ్చిన కోరికను తిరిగి వాళ్ళకే ఇవ్వకుండా ఎవరైతే భుజిస్తారో, అంటే ఎవడైతే వాటిని భోగిస్తాడో వాడు దొంగ అన్నారు స్వామి. అంటే వాళ్ళు ఇచ్చిన కోరికను మళ్ళీ తిరిగి మనము వాళ్ళకే ఇచ్చేయాలట. ఇదేమిటో వాళ్ళు ఇవ్వటం ఏమిటి, మనం తిరిగి వాళ్ళకి ఇవ్వటం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. దాని అర్థం మనము వివరంగా తెలుసుకుందాం. యజ్ఞశిష్టాసిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. ఎవరైతే ఏ మహాత్ములైతే సంతః అంటున్నారు, ఏ మహాత్ములైతే యజ్ఞప్రసాదంగా జీవితమును స్వీకరించి అన్ని పాపముల నుండి ముక్తిని పొందుతారు. యజ్ఞప్రసాదంగా జీవితమును స్వీకరిస్తే వాళ్ళు అన్ని పాపముల నుండి ముక్తిని పొందుతారు. అట్లా కాకుండా ఎవరైతే వాటిని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారో వాళ్ళు పాపమునే భుజించిన పాపస్వరూపులు అవుతారు అంటున్నారు స్వామి. అంటే వేదాలలో చెప్పిన యజ్ఞయాగాది క్రతువులను ఎంతో తప్పుగా అర్థం చేసుకుంటారు కనుక లోకంలో ఈ ప్రస్తావన అంతా వస్తుందన్నమాట. ఇక్కడ వరకు అర్థం చేసుకుని తర్వాత వేరే శ్లోకాలు అర్థం చేసుకో. ప్రతి కర్మ యజ్ఞపరంగా జరగాలి అని కర్మను యజ్ఞంతో పోల్చారు. ఇక్కడ యజ్ఞం అన్న పదానికి అర్థం ఏమిటి? సాధన కర్మ అని అర్థం. పైన ఏవైతే సాధన కర్మగా చెప్పారో కర్మయోగం అన్నారో దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు? యజ్ఞం అన్న పదంతో చెప్తున్నారు. మనకేం తెలుసు యజ్ఞాలు ఎందుకు చేస్తారండి? అదే పుత్రకామేష్టి యజ్ఞం అని, వరుణ యజ్ఞం అని, ఆ యజ్ఞం అని, ఈ యజ్ఞం అని చేస్తారు. కోరికల కోసమే యజ్ఞం చేస్తారని మనకు ఒక అవగాహన ఉంది కనుకనే ఈ యజ్ఞయాగాదుల ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చాడు స్వామి. వేదాలలో మొదటి భాగం కర్మకాండ, అంతిమ భాగం అంటే వేదాంతం, వేదంలోని చివరి భాగం జ్ఞానకాండ అని చెప్తారు. కర్మకాండలో జ్ఞానకాండలో ఉపనిషత్తులు ఇవన్నీ ఉంటాయి. కర్మకాండలో యజ్ఞయాగాది క్రతువుల గురించి విస్తారంగా చెప్పబడింది వేదాలలో. దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు?
యజ్ఞాది క్రతువులు చేసి వాళ్ళ కోరికలను తీర్చుకొని వాళ్ళు సంతుష్టిగా బ్రతకాలనేది ఒక అవగాహన అన్నమాట. అయితే ఈ యజ్ఞం అన్న పదం ఎందుకు వాడారంటే పూర్వము దేవారాధన చేసేటప్పుడు మనం ఇప్పుడు చేస్తున్నట్టు విగ్రహారాధన అనేది లేనే లేదు. అసలు విగ్రహారాధన అనేది లేటెస్ట్గా ఇటీవల వచ్చింది. పూర్వము ఇప్పుడు ద్వాపర యుగంలో చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దేవతలను ఆరాధించాలంటే యజ్ఞయాగాది క్రతువులే అన్నమాట. ఇప్పుడు మనం దాన్ని పోల్చుకోవాలంటే పూజలు, నోములు, వ్రతాలు, స్తోత్రాలు ఇవన్నీ మనం చేసేవి కూడా ఆ యజ్ఞయాగాదులకు రిప్లేస్మెంట్ అనుకోండి. ఎందుకంటే మనకు అంత శక్తి లేదు కాబట్టి. కనుక ఇక్కడ కోరికల కోసమే పూజలు చేయటం అనే ఏ విధానం అనుసరిస్తుందో లోకం, దాన్ని ఖండిస్తున్నారు స్వామి. జీవితము యజ్ఞపరంగా జీవించాలని చెప్పారు, కానీ మనం ఏం చేస్తాము, కోరికలన్నిటినీ తీర్చుకొని భోగాలను అనుభవించటం అనే ఒక ఉద్యమంలాగా పూజలు చేస్తాం. గుడికి ఎందుకు వెళ్తారంటే, ఎవరైనా దైవ దర్శనం కోసం వెళ్తారా? అందరూ కోరికలు తీర్చుకోవాలని వెళ్తారు, లేకపోతే మంచిది అని అంటారు అంతే. ఏం మంచి చెడు వెళ్తే మంచిది అనుకుంటారు. ఇప్పుడు దసరా వచ్చింది, అందరు గుడికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఆ రోజు వెళ్తే మంచిది, ముందు రోజు వెళ్తే మంచిది కాదు, తర్వాత రోజు వెళ్తే మంచిది కాదా? ఆ రోజు రష్ ఎక్కువ ఉన్నా సరే ఆ క్యూలో నిలబడి వెళ్తేనే ఆ రోజే వెళ్ళాలి. మనం ముందు రోజు వెళ్తే క్యూ ఉండదు కదా, తర్వాత రోజు వెళ్తే అసలే ఉండదు కదా. అప్పుడు వెళ్ళినా అదే దేవుడు ఉంటాడు కదా, దర్శనం అదే ఉంటుంది కదా. అట్లా ఉండదు. ఆ రోజు వెళ్ళటం అనేది ఏదో నియమింపబడింది కాబట్టి ఆ రోజు వెళ్తారు. ఇట్లా ఊహించుకుని అన్నమాట అన్నీ. ఏం ఫలితం ఉంటుంది? పుణ్యం ఏముంటుంది? అదే అదే అంతే. సరే, ఇందాక చెప్పింది అదే అనుకుంటారు అని చెప్పాడు. అందుకే వీడు ఏమనుకుంటారు, ఆ రోజు వెళితే మంచిది అని ప్రసిద్ధం చేస్తారు. ఎందుకంటే 365 రోజులు మనిషి పొట్టకూటి కోసం సంపాదించడంలో బిజీగా ఉంటాడు. కానీ అందుకే మనకు కొన్ని పండగలు, పర్వదినాలను పెట్టి ఆ రోజైనా కనీసం దేవుణ్ణి ఆరాధించి బాగుపడతాడేమో అన్న ఒక దృష్టితో చెప్పారు. కానీ ఆ రోజు మాత్రమే చేస్తేనే పుణ్యం వస్తుందన్నది ఎక్కడా లేదు. అయితే మనిషికి తీరిక ఉండదు కదా, మరి సెలవు ఇవ్వద్దు. ఇప్పుడు రోజు గుడికి వెళ్ళాలనుకోండి, సెలవు లేదంటాడు కదా. ఆ సెలవు అనేది కల్పించటం కోసం. అయితే తిథికి దాని విశిష్టత ఉండదని అనటం లేదు. ఏ విశిష్టత అయినా మన దర్శనం కంటే గొప్పది కాదు. ఇప్పుడు దసరా తెల్లారు వెళ్ళామనుకోండి, శివరాత్రి మర్నాడు వెళ్ళాం. నీ భావన శివుణ్ణి దర్శనం చేయాలి అన్నదైతే శివరాత్రి కంటే పవిత్రమైంది శివరాత్రి మర్నాడే అవుతుంది. ఏ రోజు మన దర్శన దృష్టి ఉంటుందో, దృశ్య దృష్టి వదిలేసి ఆ రోజు అతి పవిత్రమైన రోజు. అంతకంటే పవిత్రమైన తిథివారం నక్షత్రాలు ఉంటాయా? ఏవి ఉండవు. కాకపోతే సామాన్యుడికి, అతి సామాన్యుడికి చెప్పటం కోసం హిందూ ధర్మం అట్లాంటివి చెప్తుంది. ఉదాహరణకి స్కూల్లో మనం ఏం చేస్తాము, విద్యార్థులకు నియంత్రించటం కోసం, ఇప్పుడు విద్యార్థులను నియంత్రించటం కోసం విద్యా వ్యవస్థ పనిచేస్తుంది. ఎందుకు నియంత్రణ అవసరం వచ్చింది? ఒక్క క్షణం టీచర్ అక్కడ లేకపోతే గోలగోల అల్లరల్లరి చేసేస్తారు వాళ్ళు. అందుకని ఒక టీచర్ని నియమించి ఆ తర్వాత విద్యార్థులను రమ్మంటారు. టీచర్ లేకుండా విద్యార్థులు వచ్చేస్తే ఏమవుతుంది? అల్లకల్లోలం చేస్తారు వాళ్ళు. మొన్న బాలబ్రహ్మలో మాకు అయ్యింది. ఒక క్షణం నోరు ఆపరు వాళ్ళు. వాళ్ళని ఆపడానికి అనుక్షణం కృషి చేయాల్సి వస్తుంది. ఆ నియంత్రణ తీసుకురావటమే ఈ యజ్ఞయాగాది క్రతువుల యొక్క పరమార్థం అన్నమాట. దీన్ని కూడా మనం ఇక్కడ ఒక ఉపమానంతో అర్థం చేసుకున్నాం. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా, యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించిందట. సృష్టించి ఏం చేసింది? ఈ యజ్ఞములతో మీరేం చేయండి, జీవులను పుట్టించుకోండి. అంటే పూర్వం ఇంకా ప్రజలు పుట్టకముందు ఈ మాటలు, ప్రజాపతి చెప్పిన మాటలు, జీవులను వృద్ధి పొందించండి ఆ యజ్ఞములతో.
ఏషవో స్త్విచ్చ కామ, ఆ యజ్ఞములు మీకు కోరిన కోరికలు తీర్చుగాక అని చెప్పారు. అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇది సృష్టి జరిగిన విధానాన్ని చెప్తుంది. ఇప్పుడు మనం దాన్నే ఈ విశ్వాన్ని ఒక విశ్వవిద్యాలయంతో పోల్చుకుందాం. విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ. విశ్వవిద్యాలయం ఏం చేస్తుంది? అందరు విద్యార్థులను ఆహ్వానిస్తుంది, పిలుస్తుంది, చదువుకోవడానికి రమ్మంటుంది. అంతకు ముందు ఏం చేస్తుంది? విద్యా వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. ఒక విద్యా వ్యవస్థ ఎట్లా? విద్యను బోధించే ప్రబోధకులు, ఉపాధ్యాయులు ఉంటారు. కరిక్యులం కూడా ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటు బిల్డింగ్ ఏర్పాటు చేస్తుంది. ఇవి ఏర్పాటు చేసిన తర్వాత విద్యార్థులను పిలుస్తుంది. ఇందాక మనం అనుకున్నట్టు ఇవి లేకుండా, విద్యను బోధించేవాడే లేకుండా ముందు విద్యార్థులు రండి అన్నాం అనుకోండి, ఏమవుతుంది? గోలగోల చేస్తారు. అక్కడ నియంత్రణ ఉండదు. కనుక ముందు ఏం చేసింది? నియంత్రణ వ్యవస్థను పెట్టి తర్వాత ఇప్పుడు మీరు చేయండి అంటుంది. అట్లాగే మనిషి ప్రవర్తనకు నియంత్రణ వ్యవస్థ యజ్ఞం. కర్మ, సాధన కర్మ అంటే మనిషి ప్రవర్తన విచ్చలవిడిగా చేస్తాడు. ఎవరి బుద్ధికి ఏది వస్తే వాడే ఏది కావాలంటే అది ప్రవర్తిస్తాడు. అట్లా ప్రవర్తించకుండా వ్యవస్థను నడిపించాలంటే కట్టుదిట్టమైన ఒక నియంత్రణ కావాలి. కనుక యజ్ఞయాగాది క్రతువులను పెట్టిందనమాట. పూర్వం ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేవారు, అది చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ గుడికి వెళ్తారా లేదా? అందరూ పూజలు చేసుకుంటారా లేదా? అట్లాగే అయితే వాటిని చేయటం వెనకాల ఉన్న ఒక పరమార్థాన్ని ఇక్కడ బోధ చేస్తున్నారు. లేకపోతే కోరికల కోసమే దేవుడు ఉన్నాడు అనుకుంటారు అందరూ, అంతేనా కదా? ఎంతోమంది లోకంలో అట్లాగే అనుకునే వాళ్ళు ఉంటారు. కష్టం వస్తే వెంటనే దేవుడిని అడగాలి. అంతేగాని దేవుడు అనే ఒక కాన్సెప్ట్ అనుకుందాం, అది దేనికోసం ఉందంటే నిజం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. పూజలు ఎందుకున్నాయి? ఆలయాలు ఎందుకున్నాయి? ఆలయాలు విజ్ఞాన కేంద్రాలు. అంటే భగవంతుని యొక్క తత్వాన్ని గ్రహించటందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆలయాలంటే. అంతేగాని పోయి కోరికలు తీర్చుకోవటం కోసము, ఇట్లా మొక్కుకోవటం కోసము. ఇప్పుడు మొక్కే ఆలయం ఉందనుకోండి, ఎంత ఫేమస్ అయిపోతుంది, అవుతుందా లేదా? మనకు అన్నిటికంటే బాగా హైదరాబాద్లోనే తెలిసింది ఏమిటి? చిలుకూరు బాలాజీ టెంపుల్. దాన్ని ఎట్లా చేసేసారు చివరికి? అది కేవలం వీసా వెంకటేశ్వరుడట ఆయన పేరు. దానికి కోరికలు తీర్చుకోవటమే పనిగా తండోపతండాలో జనాలు వస్తున్నారట ఈ మధ్య. ఒకసారి ఆ ఆలయ అర్చకుడు ఇంటర్వ్యూ చూస్తే ఏం చెప్పాడంటే, వాళ్ళు ఈ బ్రహ్మోత్సవాల తర్వాత ధ్వజస్తంభం పూజ చేసి ప్రసాదం ఇస్తారు కదా, ఆ ప్రసాదం తింటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. దానికి వాళ్ళు మామూలుగా 2000 మందిని ఎక్స్పెక్ట్ చేసి ప్రసాదాలు చేసుకుంటారట ప్రతిసారి. ఇప్పుడు కొంచెం పాపులారిటీ పెరిగింది కాబట్టి వాళ్ళ ఆలయానికి ఒక 5000 మందిని ఎక్స్పెక్ట్ చేసుకొని వాళ్ళు ప్రసాదం తయారు చేసుకున్నారట. ఆ రోజు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యి 25,000 మందో పైనగా ఎంతో, నాకు అంత సంఖ్య గుర్తులేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ అంటే అన్కంట్రోలబుల్గా జనాలు వచ్చేసారట. ట్రాఫికే కాదు, గుళ్ళో రష్ని కూడా వాళ్ళు తట్టుకోలేక ఇంకా ప్రసాదం లేదు, వెళ్ళిపోండి అని తోలాల్సి వచ్చింది వాళ్ళని. అంటే ఇప్పుడు కేవలము అక్కడ భగవంతుని దర్శనం అనేది ఎవరికి పట్టలేదు, దాంతో సంబంధం లేదు. వాళ్ళకున్న లోటు తీర్చుకోవటమే వాళ్ళ ప్రధాన లక్ష్యం అయింది. అట్లాగే పూర్వం కూడా చేసేవాళ్ళేమో మరి యజ్ఞాది క్రతువులు వాళ్ళకున్న లోట్లు తీర్చుకోవడానికి. ఇప్పుడు దశరథుడు ఏం చేశాడు? పుత్రకామేష్టి చేశాడు. ఆధిపత్యం కోసం స్వర్గంలో సీటు రావాలంటే అశ్వమేధ యాగాలు చేసేవాళ్ళు. ఇట్లా ఎన్ని యాగాలు, అన్నీ కూడా వాళ్ళు కోరికల కోసమే చేసేవాళ్ళు. అట్లా చేయకుండా వాటిలోని అంతరార్థం ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు విద్యా వ్యవస్థ ఎందుకుంది చెప్పండి? విద్యా వ్యవస్థలు ఉపాధ్యాయులు దేనికోసం పనిచేస్తున్నారు? విద్యార్థులు దేనికోసం చేరుతున్నారు? విద్యను కోరేవాడు విద్యార్థి, విద్యను ఆర్జించేవాడు విద్యార్థి. సరే, ఆ విద్యను బోధించేవాడు. వాళ్ళిద్దరు మోటో ఏమిటి? జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవటం. తెలిసినవాడు తెలియని వాడికి చెప్తాడు, తెలిసినవాడు మళ్ళీ ఇంకో తెలియని వాడికి చెప్పాలనే కానీ దాని చేత ఇప్పుడు అట్లా ఉంది విద్యా వ్యవస్థ. కానీ నిజమైన విద్య, గురుకుల విద్య అట్లా కాదు. ఇప్పుడు విద్యా వ్యవస్థ కేవలం డిగ్రీల కోసము, ఉద్యోగాల కోసము, పొట్టకుటి కోసం అంతే.
కానీ నిజమైన విద్యా వ్యవస్థతో పోల్చుకున్నప్పుడు అట్లా కాదు. జ్ఞాన సముపార్జన అనేది గురుకుల వ్యవస్థలో ఉండేది. ముందు జ్ఞానాన్ని పొంది దాని తర్వాత ఆ విద్యార్థి ఎటువంటి వాడికి ఏ శిక్షణను ఇస్తే వాడి జీవితంలో వాడికి ఆసక్తి ఉన్న శిక్షణను ఇచ్చి పంపించేవాడు గురువు. అందరికీ బోధించిన తర్వాత ఎవరు దేనికి ఎలిజిబుల్, ఏ పని వీడు సరిగ్గా చేయగలుగుతాడు, ఎవరికి ఏది ఆసక్తి ఉంది, అది వాడికి బోధించి అది నువ్వు చేసుకోమని చెప్పి ఆజ్ఞనిస్తే పోయి చేసుకునేవాడు. ఇప్పుడు మనకు డిగ్రీలు ఉన్నవే పొట్టకుటి కోసం. ఇప్పుడు విద్యా వ్యవస్థతో మనం పోల్చుకుంటే ఇది అర్థం కాదు. ఒకప్పటి విద్యా వ్యవస్థ ఎట్లా ఉందంటే పరస్పరం జ్ఞాన వికాసం కలగటం కోసం మాత్రమే. ఎందుకు, ఇప్పుడు మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్సే మళ్ళీ వాళ్ళు ప్రబోధకులు అవ్వాలి, లోకానికంతా ఈ విద్యను చాటాలి, అందుకే కదా. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది, స్వార్థం కోసం కేవలం నేను డాక్టర్ అయితే నేను డబ్బు సంపాదించాలి, నేను ఇంజనీర్ అయితే నేను డబ్బు సంపాదించాలి, నేను పేరు ప్రతిష్టలు సంపాదించాలి. ఇటువంటి వ్యవస్థ అక్కడ కూడా వచ్చి కరప్ట్ అవుతుంది కనుకనే యజ్ఞముల యొక్క నిజార్థాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, సహయజ్ఞా ప్రజా సృష్ట్వ. మన అంటే మనుషుల యొక్క రచనలోనే యజ్ఞం ఉందట. యజ్ఞం అంటే సత్ప్రవర్తన. యజ్ఞం అంటే ఏమిటి, సత్ప్రవర్తన, సత్లక్షణం కోసం ప్రవర్తన, సత్లక్షణంతో కూడి చేసే ప్రవర్తన యజ్ఞం. యజ్ఞం అంటే యజ దేవ పూజ సంగతికరణ దానేషు అని ఒక ధాతు ఉంది. అంటే ఆ దేవ పూజ సంగతికరణం కావటం అంటే తన సత్లక్షణంతో కూడి తాను ప్రవర్తన చేయటం సత్ప్రవర్తన యజ్ఞం అవుతుంది. ఒక మామూలు మనిషి కూడా ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా తన ఉనికి యొక్క స్మృతితో కూడి చేస్తే అదేమవుతుంది, సత్ప్రవర్తన అవుతుంది. ఆ సత్ప్రవర్తన యజ్ఞం. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుండలు చేసేవాడు కుండలు చేయటం కూడా యజ్ఞపరంగా చేయొచ్చు. లేకపోతే ఎట్లా చేస్తాడు, కేవలం వాడు చేసేది అదే పని, ఎట్లాగో కుండలు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, డబ్బు సంపాదన కోసమే. కానీ అవి చేసేటప్పుడు వాడి బుద్ధి చిత్తం ఎట్లా ఉంది, అది నిలపటం మీద ఈ యజ్ఞం అనే ప్రసక్తి వస్తుంది. అంటే నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ నీ బుద్ధి చిత్తం ఎట్లా నిలిపావు, దాన్ని బట్టి తనకు అది యజ్ఞపరంగా జరుగుతుందా కేవలం, లేకపోతే కోరికల కోసమే జరుగుతుందా. ఎందుకంటే ఇప్పుడు ఒక కుండలు చేసేవాడు ఏమేమి వాడుకుంటాడు, ఉపాదాన కారణం ఏమిటి, అక్కడ మట్టి నీరు, ఇవి ఉపాదాన కారణం. చేయటం అనే స్కిల్, వాడి నైపుణ్యత, అది వాడి కానీ బయట ఉపాదానాన్ని కూడా వాడుకుంటున్నాడు వాడు, అది వాడుకొని మనం చేస్తున్నాం. అట్లాగే ఏ పని చేసినా బయటిదొకటి వాడుకొని దాంట్లో మన ప్రవర్తనను పెడతాం, మన స్కిల్ని కానీ మన బుద్ధిని కానీ ఏదైనా పెడుతున్నాం. ఈ రెండింటి సంధానం వల్ల కేవలం నేనొక్కడనే బాగుపడాలి అని చేసే అటువంటి యజ్ఞములను ఇక్కడ ఏమంటున్నారు, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాహ. దేవాహ అంటే మనకు సృష్టి అంతా కూడా ఈ విశ్వవిద్యాలయం ఎట్లాగైతే విద్యా వ్యవస్థ విద్యార్థుల కోసమే ఉందో ఈ సృష్టి అంతా మన కోసమే ఉంది. ఇప్పుడు దేవతలు అన్నాం అనుకోండి, దేవతలు ఎవరు, ఇంద్రాది దేవతలు అన్నాం. ఆ దేవతలు ఎక్కడుంటారు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, ఇంకా ఈ అందరు దేవులు ఏవైతే అశ్విని దేవతలు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడున్నారు అనుకుంటాం మనం, బయట ఎక్కడో ఉండి ఈ సృష్టిని వ్యవస్థను నడిపిస్తున్నారు అని అనుకున్నప్పటికీ కూడా అది ఉపమానం. ఉపమేయం ఏమిటి, మన దగ్గరే ఉన్నారు. ఇంద్రుడు మనస్సుని ఇంద్రుడితో పోలుస్తారు. అగ్నిదేవుడు అంటే కళ్ళు, అట్లాగే అన్ని వాయుదేవుడు అంటే స్పర్శ. ఇట్లా ఒక్కొక్క దేవత కూడా తన ఇంద్రియాల రూపంలో తన దగ్గరే ఉంది. ఇవన్నీ మనకు సహకరించి ఏం చేస్తున్నాయి, బయట సృష్టిని వాడుకుంటూ మనం కర్మం చేస్తున్నాం. ఈ ఇంద్రాది దేవతలు బయట సృష్టి, దీన్ని వాడుకునే కదా మనం కర్మం చేస్తున్నప్పుడు దీన్ని కేవలం స్వార్థము భోగం కోసమే వాడుకుంటే, ఈ పరస్పరం ఉన్న ఆ పరస్పరం వాళ్ళ సహకారం కూడా కేవలము స్వార్థం కోసమే అయితే అది పాపం అని చెప్తున్నాడు స్వామి. అంటే తాను కర్మ చేసేది తను తరించాలి, తన ప్రవర్తన చేత ఇతరులను తరింపజేయాలి. ఇది కర్మ యొక్క సిద్ధాంతం, కర్మ యోగం అవుతుంది. ఎట్లా అవుతుందంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇవి యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తి పరిస్తే ఆ దేవతలు మీ కోరికలు తీరుస్తారు అన్నాడు. ఈ కోరికలు తీర్చడం అంటే ఎట్లా ఉంటుందంటే,
మనము ఒక ఇదివరకు ఒక కథ చెప్పుకున్నాం. ఇదేమిటంటారు, కల్పవృక్షం అనే ఒక చెట్టు ఉందట. ఆ కల్పవృక్షం ఏం చేస్తుంది, దాని కింద కూర్చున్న వాడికి ఏది అడిగితే అది ఇస్తుంది, అవునా? దాని కింద కూర్చొని వాడు ఇది కావాలి అది కావాలని అడిగాడు, అడుగుతున్నవన్నీ వచ్చేస్తున్నాయి. చివరికి వాడికి ఏమనిపించింది, ఏ దయ్యమో అన్నది, ఆ దయ్యం కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆ కల్పవృక్షము ఎక్కడ పనిచేసింది, ఏ కోరికను తీర్చింది, వాడి మనస్సులో కలిగిన కోరికను తీర్చింది. అంటే మనస్సు ఏది కోరితే, మనస్సే కల్పవృక్షం నిజానికి చెప్పాలంటే. మనస్సులో వాడు ఏదనుకుంటాడో అదే బయటికి అవుతుంది. అయితే మనస్సులో అనుకోవటం మనకు చేత కాదు. ఇట్లాగే వాడు కూర్చొని దయ్యమేమో అనుకుంటే దయ్యం వచ్చింది. వాడి మనసులో దయ్యాన్ని ఎందుకు తలుచుకోవాలి, అది వాడి ప్రవృత్తి. వాడికి తెలివి లేక అట్లాంటి చేష్ట చేస్తాడు. అట్లాగే మనిషి ఈ ఇంద్రియాలను మనస్సు ద్వారా వాడుకుంటున్నాడు. ఇది ఒక యంత్రాంగం. ఆ యంత్రాంగంతో మనం ఏం చేస్తున్నాం, కర్మలను ఆచరించి కోరికలను తీర్చుకుంటున్నాం. చూడండి, మనస్సు ఏది కోరితే ఆ విషయం మీద మనం పనిచేస్తామా చేయమా? ఇది కావాలి అనుకున్నాం, దాని మీద కృషి చేస్తామా చేయమా? చేస్తాం, చేసి సాధిస్తున్నాం. ఇప్పుడు ఏ కల్పవృక్షం తీర్చింది దాన్ని? మన మనస్సే కదా దాన్ని తీర్చింది. ఎందుకంటే కోరింది అక్కడే, తీర్చింది అక్కడే. కనుక ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ రెండు దేవతల ఉపమానం తీసుకొని దేవతలను యజ్ఞాలతో సంతృప్తి పరిస్తే, అంటే పూర్వం ఎట్లా ఉండేది, మనం యజ్ఞంలో ఇచ్చే హవిస్సులన్నీ దేవతలకు అందజేస్తాడట అగ్నిదేవుడు. హుతవాహనుడు అంటాడు. మనం ఇచ్చిన హవిస్సులన్నీ వహించి అగ్నిదేవుడు దేవతలకు ఇస్తాడు అని చెప్తారు. అట్లా ఇస్తే వాళ్ళు తృప్తి పడతారు. ఇప్పుడు మనకు ఇది గోవర్ధన గిరి లీలలో కూడా ఇదే ఉంటుంది. మీకు అందరికీ తెలుసుంటే భాగవతంలో కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ నందవ్రజంలో ప్రజలందరూ ఏం చేసేవాళ్ళంటే ఇంద్రుడికి ప్రతి సంవత్సరం యజ్ఞాలు చేసేవాళ్ళట. యజ్ఞం చేసి తృప్తిపరిచేవాడు ఇంద్రుడిని. అప్పుడు ఇంద్రుడు చక్కగా వర్షాలు కురిపిస్తాడు. సకాలానికి వర్షాలు కురిపిస్తే మనకు పాడి పంట బాగుంటుందని అనుకునేవాడు. అప్పుడు కృష్ణుడిని సలహా అడుగుతారు, ఇట్లా చేయబోతున్నాము ఈ సంవత్సరం అంటే కృష్ణుడు అడుగుతాడు, ఎవరి కర్మకు వాళ్ళకే ఫలితం వచ్చేటట్లయితే ఇంద్రుడి మధ్యలో ఎందుకు అని అడుగుతాడు. ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి అంటాడు. అది ఇంద్రుడి గర్వభంగం కోసం చెప్తాడు అక్కడ, ఆ లీలం దానికోసం. అప్పుడు ఏం చేస్తాడు, అందరికీ చెప్తాడు, మనకు అన్ని ఇచ్చేది ఎవరు, గోవర్ధన పర్వతం. మన పాడి పంట అన్నిటిని రక్షిస్తుంది మన గోవర్ధన పర్వతం. కాబట్టి కావాలంటే గోవర్ధన పర్వతానికి పూజ చేయండి, ఇంద్రుడికి చేయొద్దు అంటాడు. అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి ఏం చేస్తాడు, ఏకధాటిగా వర్షం కురిపించేటప్పటికి నందవ్రజం అంతా కూడా మునిగిపోతుంది. ఆ గోకులం అంతా మునిగిపోతే స్వామి ఏం చేశాడు, కొన్ని యోజనాల దూరమున్న విస్తీర్ణమున్న గోవర్ధన పర్వతాన్ని చిటికన వేళ మీద ఎత్తి 3 రోజులు ఎత్తి పట్టుకున్నాడట. అప్పుడు ఇంద్రుడికి గర్వభంగం అయిందట. నేను ఇంత చేసినా కూడా స్వామి చిటికన మేలు మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి నా గర్వాన్ని భంగం చేశాడని అప్పుడు దిగొస్తాడట ఇంద్రుడు. ఇది అట్లా. అయితే ఇప్పుడు ఏమిటంటే, ఈ దేవతలను యజ్ఞాల చేత సంతృప్తి పరిస్తే వాళ్ళు కోరినవి మీకు ఇస్తారంటున్నారు. అంటే ఏమిటి, ఇప్పుడు ఈ మనస్సు, ఈ యంత్రాంగం, ఈ ఇంద్రియాలనే యంత్రాంగంతో నువ్వు కర్మలను ఆచరిస్తే నీ కోరిన కర్మలు తీరుతాయి, నువ్వు కోరినవన్నీ కోరికలు తీరుతాయి. ఇక్కడ దాకా బాగానే ఉంది, అందరు ఇట్లా తీర్చుకోవచ్చు కదా, మనకు యంత్రాంగం అంతా ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవాహ దాస్యంతే యజ్ఞభావితాహ. యజ్ఞముల చేత తృప్తి చెందిన వాళ్ళైన ఆ దేవతలు ఇచ్చిన వాటిని తైర్దత్తాన్ అప్రదాయేభ్య, వారు ఇవ్వబడిన తిరిగి వారికే ఇచ్చేయాలట. ఇచ్చేస్తే యో భుంక్తే స్తేన ఏవ సహ, అట్లా ఇవ్వకపోతే, వాళ్ళు ఇచ్చిన వాటిని తిరిగి వాళ్ళకే ఇచ్చేయకపోతే వాడు దొంగయే. ఎవరైతే వాడి కోసం వాడు అనుభవిస్తాడో వాడు దొంగ అన్నారు స్వామి. స్తేన అంటే దొంగతనం చేసిన వాడితో లెక్క అని. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, మనం కర్మలను ఆచరిస్తాం. కర్మలను ఆచరించటానికి దైవీ బలం మనకు కావాలి. దేవతలను ఆరాధించటం తప్పు కాదు. ఆ ఆరాధన దేనికోసము, మన స్వార్థం కోసం అయి ఉండకూడదు. మన కర్మ కానీ దైవారాధన కానీ రెండూ కూడా మనకు పారమార్థికమైన శ్రేయస్సు కోసము, తద్వారా లోకానికి పారమార్థికమైన శ్రేయస్సు కోసం మాత్రమే చేయాలి అని ఇక్కడ స్వామి యొక్క నిర్దేశం. ఎందుకంటే ప్రతిదీ లోకంలో స్వార్థం కోసమే వాడుకుంటాడు.
ఏది ఇచ్చినా సరే మనిషి దేనికోసం వాడుకుంటాడు? స్వార్థం కోసం. ఉదాహరణకి ఒక మినిస్ట్రీ ఉందనుకోండి, ఒక మినిస్టర్ అయ్యాడు. అసలు మినిస్టర్ అంటే ఎవరండి? పబ్లిక్ సర్వీస్ చేసే సర్వెంట్. ఏం చేయాలి? అతని డ్యూటీ ఏమిటి? ప్రజలందరికీ కూడా ఆ మినిస్ట్రీ ద్వారా ఆ ఫెసిలిటీస్ సరిగ్గా అందేటట్టు చూడటం ఆయన డ్యూటీ. ఆయనకి ఏం పవర్ ఉందని మినిస్టర్కి అంత హోదా? చెప్పండి. ఎంత గర్వపడి నేనేదో చాలా ఆయన ఇచ్చేవన్నీ ఎవరి డబ్బులు? ఆయన సొంత డబ్బులు ఇస్తాడా? ఏమి ఇవ్వడు. ఆయన హోదా ఏమిటి? ఆయన ఒక పోస్ట్లో ఉన్నాడు అంతే. ఆ పోస్ట్లో ఉండి అందరికీ అందేటట్టుగా ఒక సర్వీస్ చేస్తున్నాడు. ఒక ఉద్యోగి లాంటి వాడే కదా. అటువంటి వాడు నేనే చాలా పవర్ఫుల్, నేనే చాలా గ్రేట్ అన్నట్టు ఫీలింగ్. ఇప్పుడు అట్లాగే ఉంటుంది కదా లోకంలో. మినిస్టర్ అంటే వాడేమో దేవుళ్ళగా. మినిస్టర్ అయితే ఏమిటి? ఒక సర్వెంట్ అంతే కదా. ఒక పదవిలో ఉన్న ఒక సర్వెంట్. దాన్ని ఏం చేస్తున్నాడు? దురుపయోగం చేస్తున్నాడా లేదా? అంటే ఏదైనా ఒకటి ఇస్తే దాన్ని దురుపయోగం చేయటం అనేది మనిషి నైజం. అట్లాగే ఒక వ్యవస్థలో ఏదైనా పై హోదాలో ఉన్నాడు అనుకోండి, కరప్షన్ ఎట్లా ఉంటుంది? కరప్షన్ అంతటా ఎట్లా వస్తుంది? దాన్ని దురుపయోగం చేయటం వల్ల వస్తుంది. ఇది ఉపమానం. అట్లాగే మనిషికి కూడా తన హోదా ఏమిటి? తాను ప్రవర్తించి, తాను కర్మను ఆచరించి, తను ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఆధ్యాత్మికంగా ఎదగటమే కర్మ. కానీ బయట క్రియాకలాపాల కోసం వాటిని వాడుకుని భోగాలను అనుభవించటం కోసం వాడుకోవటం అనేది సృష్టి ఇచ్చింది కాదు. ఇప్పుడు మనకి ఇంత యంత్రాంగం ఇచ్చిందని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. దేహం అనేది గొప్ప యంత్రాంగం. ఈ యంత్రాంగం ఇస్తే మనం దేనికి వాడుకుంటున్నాం? భోగాలకు, విలాసాలకు వాడుకుంటున్నాం. అలాగే అందుకే ఈ భోగాలు విలాసాల కోసం ఇచ్చే ఈ యంత్రాంగాన్ని యజ్ఞమునైనా సరే, ఈ యజ్ఞ ప్రవర్తననైనా సరే ఎవరైతే వాడి భోగాల కోసం తీర్చుకోవటం కోసం వాడుకుంటాడో వాడు దొంగ అన్నాడు స్వామి. వాడు ఎటువంటి దొంగ తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఏమంటాడు? భుంజతే తే పాపాహ ఏ పచంత్యాత్మకారణాత్ భుంజతే తే త్వఘం పాపాహ. అఘం అంటే పాపం. పాపమును భుజించిన వాడట. అందుకే మన సనాతన ధర్మంలో ఏం చెప్తారు? సంపాదించిన సంపాదనలో ఏదైనా సరే దానం, ధర్మం చేయాలని చెప్తారు. అవునా? రూపాయి సంపాదిస్తే దాంట్లో పావల దానానికి ఉపయోగించాలని, పావలానేమో ఇంటి ఖర్చులకు, వాళ్ళ వ్యవస్థకు ఉపయోగించాలని, పావలానేమో మళ్ళీ దాచుకోవాలని చెప్తారు. ఇప్పుడు ఇట్లా చేసినప్పుడు ధార్మికమైన జీవితాన్ని ఒకటి అలవాటు చేసినప్పుడు దాన్ని కూడా లంచంగా చేస్తారు. ఏం చేస్తారు? తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంపాదనలో వచ్చిన దాంట్లో ఒక భాగస్వామ్యం ఇస్తారు. కొంతమందిలో, చాలామంది వ్యాపారస్తుల్లో ఈ కల్చర్ ఉంటుంది. పూర్వమైతే ఇంకెక్కువ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. కానీ వాళ్ళు ఇంత పర్సెంటేజ్ ఇస్తారనమాట. ఆ పర్సెంటేజ్ ఇచ్చి దాన్ని హుండీలో వేసి వస్తామంటారు. దానికి ఏం చేస్తారు? ఆ పర్సెంటేజ్లో అది ఎంత భాగం అయితే ఉంటుందో 10,000 అనుకోండి ఇవ్వాల్సింది. ఆ 10,000లోనే తిరుపతికి ఇంటిలో 10 వెళ్ళే ఖర్చు అంతా రాసేసి వెళ్ళి మిగిలింది తీసుకెళ్ళి అందులో వేసి వస్తాడు. వేసి వచ్చేటప్పుడు ఊరికేనే వస్తాడా? ఏం చేస్తాడు? లిస్ట్ ఆఫ్ కోరికలు ఇచ్చి వస్తాడు స్వామికి. వచ్చేసారి మరి ఏం చేయాలి? ఆయన ఇవన్నీ తీర్చాలి. ఇవన్నీ తీర్చినందుకు మళ్ళీ పర్సెంటేజ్ ఇస్తాడు. అవునా? ఇట్లా వ్యాపారాలు చేస్తే వాడెవరైతే సొంత లాభం కోసం ఇటువంటి కర్మలను ఆచరిస్తాడో వాడు పాపమును తినే పాపి అంటున్నాడు స్వామి. వాడు పాపమును భుజిస్తున్నాడు. కేవలం భోగాల కోసమే జీవితంలో దైవీ కర్మలను చేసినా సరే, యజ్ఞాది కర్మలను చేసినా సరే, లేదా తన జీవిత వ్యవస్థ అంటే ఈ దేహాన్ని కూడా కేవలం భోగాల కోసమే వాడుకున్నా సరే. ఎందుకంటే చేసే ప్రతి కర్మ యజ్ఞం అన్నారు. కర్మ దేహంతోనే ఆచరిస్తాడు, ఈ యంత్రాంగంతోనే ఆచరిస్తాడు, ఇంద్రియాలతోనే ఆచరిస్తాడు. కనుక ఇట్లా బ్రతికేవాడు, ఇట్లా కర్మలను చేసేవాడు దొంగ అన్నాడు స్వామి. పాపమును తినే పాపి. అట్లా కాకుండా ఎట్లా ఉంటారంటే యజ్ఞశిష్టాసిన సంతః ముచ్యంతే సర్వకిల్బిషై. సంతులనేవారు, మహాత్ములనేవారు ఎటువంటి వారట? వాళ్ళు యజ్ఞశిష్టాసిన అంటే యజ్ఞములో మిగిలిన ప్రసాదంను తినేవాళ్ళట.
జీవితాన్ని యజ్ఞమయంగా చేసుకుంటే, ఇప్పుడు ప్రసాదం అంటే ఏమిటి చెప్పండి? యజ్ఞమయంగా చేసుకున్న జీవితంలో వాళ్ళు జీవితాన్ని యజ్ఞప్రసాదంగా తీసుకుంటారట మహాత్ములు. ప్రసాదం అంటే చెప్పండి ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు మనము 4-5 రకాల వంటకాలు చేసామనుకోండి, పులిహోర, దధ్యోజనం, చక్కెర పొంగలి, ఇంకేమైనా చేసాం. ఊరికే వండుకున్నప్పుడు ఇంట్లో ఎవరు ఏది తింటారు? ఎవరి ఇష్టం ఉన్నవాళ్ళు పులిహోర ఇష్టం ఉన్నవాడు పులిహోర తింటాడు, చక్కెర పొంగలి ఇష్టం ఉన్నవాడు చక్కెర పొంగలి, దధ్యోజనం ఇష్టం ఉన్నవాడు తింటాడు. పళ్ళు తీసుకొచ్చామనుకోండి, యాపిల్, ద్రాక్ష, మామిడి, అరటి, అన్ని రకాల పళ్ళు ఉన్నాయి. ఎవరికి ఏది ఇష్టమో అది తింటాడు. గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం ఇచ్చారనుకోండి, ప్రసాదానికి ఛాయిస్ ఉంటుందా మనకు? నాకు ఇది ఇష్టం లేదు అయ్యగారు, వేరేది ఇవ్వండి అంటే ఇస్తాడా? ఏది ఇచ్చినా సరే దాంట్లో మనం అప్పుడు ఏం చూస్తాము? పదార్థాన్ని చూడకుండా ప్రసాదాన్ని చూస్తాం, అంతేనా? ఎందుకు? అది భగవంతుడి నుండి మనకు అందుతుంది కాబట్టి, భగవద్ అర్పణ అయ్యింది. ఆ భగవంతునికి అర్పించిన దాన్ని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం ప్రసాదంగా. కాబట్టి నాకు నచ్చదు అని అనం మనం. నాకు ఇది కావాలి, నాకు మామిడి పండు ఇవ్వండి, లేకపోతే నాకు అరటి పండు ఇవ్వండి, నాకు యాపిల్ పండు ఇవ్వండి అంటామా? ఇంట్లో అయితే మనం ఏదైనా అంటాం, కానీ ప్రసాదంగా వస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడం. అట్లాగే జీవితంలో మనకు జరిగే ప్రతీదీ కూడా యజ్ఞప్రసాదంగా స్వీకరించాలి. అంటే తాను భక్తితో ఆచరించిన తన కర్మకు తనకు ప్రసాదం లభిస్తుంది. అప్పుడు ఏముంటుంది? ఇది నాకు నచ్చిన జీవితం, ఇది నాకు నచ్చని జీవితం అని అనడానికి చాయిస్ లేదు. అట్లా మహాత్ములు బ్రతుకుతారు. ఏది జరిగినా కూడా సమ్మతమే. ఏది జరిగినా తనకు యజ్ఞప్రసాదం, తన కర్మకు కర్మఫలం, అది కర్మకు తనకు ప్రసాదంగా అందింది అది. కనుక దాన్ని అట్లా స్వీకరించిన వాడు మహాత్ముడు అని చెప్తున్నా. అట్లా కాకుండా ఇది కావాలి అది కావాలి అని ఎన్నో రకాలుగా తన కర్మలను తానే ఆచరించిన కర్మలను ఇప్పుడు చేసేదేమో మనం కర్మలను. మనకు వచ్చే కష్టాలని దేనివల్ల వస్తున్నాయి? కర్మ వల్లనే వస్తాయి. ఎట్లా బుద్ధి ఉంటే అట్లాగే అవుతుందా లేదా? ఆ బుద్ధిని కూడా ఊహించకుండా నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని ఉల్టా అడుగుతుంటాం. మనం చేసిందంతా చేసి ఏమడుగుతాడు? ఈ కష్టాలన్నీ నేనేం చేశాను కనుక నాకు వచ్చినాయి అని అడుగుతాడు. కనుక అట్లా కాకుండా కర్మను ఎట్లా చేయాలి? యజ్ఞపరంగా చేయాలంటున్నారు. ఇప్పుడు దీనికి ఒక మంచి ఉదాహరణ మనము అర్థం చేసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో 5 రకాలైన యజ్ఞములు చెప్తారు. అదేమిటంటే ఋషి యజ్ఞము, దేవయజ్ఞము, పితృయజ్ఞము, నృయజ్ఞము, తర్వాత 5వది పంచమహాయజ్ఞాలు, భూతయజ్ఞం అని చెప్తారు. ఈ 5 యజ్ఞాలు ఆచరించిన వాడు ఈ కర్మబంధం నుండి విడువడతాడని చూపించారు. ఋషి యజ్ఞం అంటే ఏమిటి? ఋషి యజ్ఞాన్ని బ్రహ్మయజ్ఞం అని కూడా అంటారు. ఋషి యజ్ఞం అంటే ఋషులు ప్రసాదించిన జ్ఞానాన్ని, ఏదైతే ఉపనిషత్తు జ్ఞానం ఉందో, ఇంకా మనకు ఈ భగవద్గీత లాంటి జ్ఞానాలు ఉన్నాయో, శాస్త్రాన్ని, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయటం ఋషి యజ్ఞం అంటారు. అంటే జ్ఞాన సాధన. ఇప్పుడు ఇట్లా ప్రవచనాలు వినటం కానీ, గ్రంథాలు చదవటం కానీ, ఇవన్నీ కూడా ఋషి యజ్ఞంలోకి వస్తాయి. వీటిని చేయటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే, పూర్వం మనకు ఎట్లా ఉండేది? గురుకుల వ్యవస్థలో రాసుకోవడాలు, ఎగ్జామ్లు రాయటాలు ఉండవు. ఉంటాయా? పుస్తకాలు ప్రింట్ చేయటాలు లేవు. ఎట్లా? గురుముఖత జ్ఞానాన్ని వింటాడు, అది అవగాహన చేసుకొని మళ్ళీ వాళ్ళు ఇంకొకరికి బోధించుకుంటూ అట్లా పరంపర సాగేది. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుంది? ఆ జ్ఞానం చేత, ఆ ఋషి యజ్ఞం చేత తాను తరిస్తాడు. ముందు తనకు జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానాన్ని ఉత్తరోత్తర అందరికీ పంచిపెడుతుంటాడు. ఇది ఋషి రుణం తీర్చుకోవటం అంటారు. ఎంతమంది ఋషుల పరంపర మన భారతదేశం అంటే. మనందరం గోత్రాలు చెప్పుకుంటామా? గోత్రం అంటే ఏమనుకుంటున్నారు? ఋషి పరంపర అని చెప్పేది గోత్రం. మనము ఈ ఋషి పరంపరకు చెందిన వాళ్ళమని అర్థం గోత్రం చెప్పామంటే. అంటే మన దేశంలో, మన సనాతన సంస్కృతిలో అందరూ ఋషి పరంపర నుండి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఇప్పుడు ఇట్లా ఆ సంస్కృతి మనలో లేదు, కానీ ఇంకా కొంతమందిలో అది మిగిలి ఉంటే బ్రాహ్మణులను అట్లాంటి కర్మలను చేయాలని ప్రోత్సహిస్తాం. ఇప్పుడు వాళ్ళకు కూడా పోయింది పూర్తిగా. అంటే ఋషి యజ్ఞం మొదటి రుణం తీర్చుకోవటం, ఋషి రుణం తీర్చుకోవటం. తర్వాతది దేవయజ్ఞం అంటారు. దేవయజ్ఞం అంటే ఏమిటంటే
ఇట్లా పూర్వమైతే యజ్ఞయాగాది క్రతువులు, ఇప్పుడైతే పూజా వ్రత నియమానుష్ఠానంతో. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు చెప్పండి, ఎప్పుడైనా మీరు పూర్వం చూసుంటే, ఇప్పుడు అది కూడా లేకుండా ఆయన చెప్పడానికే లేదు. యజ్ఞం ఎటువంటి వాళ్ళు చేయాలి? అనుష్ఠానం ఉన్న వాళ్ళు యజ్ఞం చేయాలి. అంటే శిఖ ఉండాలి ముందు యజ్ఞం చేసేవాడికి. ఇప్పుడు ఏముండవు, ప్యాంట్ షర్ట్ వేసుకొని కూడా కూర్చుంటున్నారు ఇప్పుడు యజ్ఞాల్లో. ఆ చేయించేవాడికి బుద్ధి లేదు, చేసేవాడికి బుద్ధి లేదు. శిఖ ఉన్నవాడు, సంధ్యావందన అర్హత ఉన్నవాడు యజ్ఞం చేయాలి. మీసం ఉండకుండా ఉండాలి వాడికి. ఆచమనం చేయాలంటే మీసం ఉండకూడదట. అది కూడా లేదు ఇప్పుడు. బ్రాహ్మణులకు కూడా మీసాలు ఉంటున్నాయి. ఉండి వాడుకు సంధ్యావందనం త్రికాల సంధ్యను ఆచరించే అనుష్ఠాన బలం ఉన్నవాళ్ళు యజ్ఞాన్ని చేస్తే అదేమన్నా సిద్ధిస్తుంది. కానీ ఇప్పుడే చక్కగా హోటల్లో టిఫిన్ చేసినట్టుగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసుకొని తినేసి వచ్చి, మరి మాంసాహారులు కూడా చేస్తున్నారు ఈ కాలంలో. మాంసాహారులు కూడా యజ్ఞం చేసి, మేము యజ్ఞం చేసామంటే ఏమైనా ఫలితం ఉంటుందా? యజ్ఞం చేయటమే అనుష్ఠాన ఫలితం కోసం. ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఒకరోజు దేవుడికి నైవేద్యం పెట్టాలి. పండుగ రోజు దేవుడికి నైవేద్యం పెడతారా ఇళ్లలో అందరూ? దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు రోజు ఇంట్లో ఒకవేళ స్నానం చేయకుండా వంట చేసేవాళ్ళు కూడా స్నానం చేస్తారా చేయరా? శుచిగా ఉండే ప్రయత్నం చేసి కాస్త స్టవ్ అది కడుక్కుంటారా లేదా? నీళ్లు కూడా కొంచెం కొంచెం పద్ధతి తెలిసిన వాళ్ళైతే మడి నీళ్ళు పట్టి పెట్టుకోవటం అట్లాంటివి చేస్తారా చేయరా? ఇవన్నీ ఏమిటి? పూజ కోసం తాను అనుష్ఠాన నియమాలను ఆచరిస్తే పూజ గొప్పతనమా తన ఎదుగుతాడా? చెప్పండి. అనుష్ఠానం చేసినప్పుడు పూజ గొప్పదవుతుందా? తను ఎదుగుతాడా? ఆ ఎదగటం కోసమే ఈ నియమాలు పెట్టారు. అంటే ఒక్కరోజైనా పర్వదినము పండగ అని పెడితే ఆ రోజు శుచిగా శుభ్రంగా ఉండి అనుష్ఠాన నియమాలను ఆచరించి దేవతారాధన ఇంట్లో అందరూ కూర్చొని చేస్తారని. ఇప్పుడేమో అవన్నీ ఏం లేవు, అంతా అన్నీ గాలికి ఎగిరిపోయినాయి. కానీ వాటి ఉద్దేశం ఏమిటి? అక్కడ యజ్ఞ అనుష్ఠాన ఫలం దక్కాలి. ఇది దేవ రుణం తీర్చుకోవటం అంటారు. అంటే దేవతారాధన చేత రుణం తీర్చుకోవటం. తర్వాత ఇంకొకటి ఏమిటి? పితృరుణం తీర్చుకోవటం. పితృరుణం అంటే పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. మరి బ్రాహ్మణ వైశ్యుల్లో మాత్రం తద్దినాలు పెడతారు. అంటే వాళ్ళు ఏ తిథి రోజు ఏ నెలలో దేహం విడిచారో పితృదేవతలు వాళ్ళకి ఆ తిథిలో ప్రతి సంవత్సరం తద్దినం పెడతారు. అట్లా చేయని వాళ్ళు ఏం చేస్తారు? అమావాస్య రోజు లేకపోతే ఈ దసరా ముందు వచ్చే అప్పుడు కానీ అందరికీ పెద్దలకు బియ్యం ఇవ్వటం అని చేస్తారు. ఆంధ్ర వాళ్ళు అయితే సంక్రాంతి ముందు చేస్తారు. కానీ పితృదేవతలకు రుణం తీర్చుకోవటం అనే ఒక కర్మకాండ కూడా మనకు పెట్టింది. ఎందుకు అంటే ఈరోజు మనకి ఈ జన్మ రావటానికి కారణం పితరులు, అంటే తల్లిదండ్రులు. మనకి సంస్కారాలు రావటానికి, మనం అటువంటి వంశంలో పుట్టడానికి కూడా ఆ పితృదేవతల పరంపరలో వస్తున్నాం. వాళ్ళు ఆచరించి ఇంకొక తరాలకు అందించింది. ఈరోజు అది లేదు, చెప్పటానికే సిగ్గుచేటుగా ఉంది. ఏం చెప్పాలి? ఉపమానానికి కూడా కనిపించటం లేదు ఎక్కడ మనుషులు. కానీ ఆ వంశ పరంపరలో ఇప్పుడు చూడండి, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి. అందరూ 5 పరంపర చెప్తున్నారు. అక్కడ 5 ఋషులే. వాళ్ళు ఒక్కొక్కరు ఋషి పరంపరలో పుట్టారు. శుకుల వారి దాకా కూడా ఒక్కొక్కరు ఋషి పరంపరలో పుట్టారు. అవన్నీ అట్లాగే మనం కూడా ఒకప్పుడు ఋషి పరంపరలో వచ్చిన వాళ్ళం. కాబట్టి ఈరోజు ఈ దైవీ సంస్కారాలు మనకు రావటానికి కారణమైన పితృదేవతలకు కూడా రుణం తీర్చుకోవటం అనేది పితృకర్మ యొక్క ఆచారం మనకు వచ్చింది. ఆ పితృరుణం ఎట్లా తీర్చుకోవాలి? వాళ్ళు అనుసరించిన ఆ పద్ధతులను, ఆ కర్మానుష్ఠాన సాధనను, జ్ఞాన సాధనను మనం కూడా ఆచరించి, మనం కూడా, అందుకే ఏమంటారు, పుత్రులు లేకపోతే ఉత్తరగతి ఉండదంటారు. ఈ పుత్రుడు ఏం చేస్తాడు? తర్వాత మళ్ళీ పిల్లలను పుట్టించి వాళ్ళకు కూడా ఈ సంస్కారాలను ఇస్తాడు. ఆస్తిపాస్తులు ఇవ్వటం కాదు మన భారతదేశ సంస్కృతి. ఆస్తిపాస్తులు ఇవ్వటం మీద ఎప్పుడు చెప్పలేదు. అది అట్లా తయారైంది. దేని మీద? సంస్కారాలను అందించాలి. ఉత్తరోత్తర వచ్చే తరానికి. ఇప్పుడు మన చేతిలో భ్రష్టు పట్టింది అనుకోండి, తర్వాత తరం ఏమవుతుంది? భ్రష్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే, మీకు అందరికి కూడా కొంతమందికి తెలిసే ఉంటుంది, స్త్రీలు బహిష్టు సమయంలో బయట కూర్చునేవాళ్ళు. అప్పుడు ఇంట్లో ఎవ్వరుంటే వాళ్ళు సహాయం చేసేవాళ్ళు, పక్కింటి వాళ్ళు సహాయం చేసేవాళ్ళు, మగవాళ్ళు వంటలు చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు సహాయం చేసేవాళ్ళు. వాళ్ళకి ఆ పద్ధతిని పాటింపజేసేవాళ్ళు. కొన్నాళ్ళకి ఏమైంది? సహాయం చేసేవాడు లేడని
అవసరం లేదని వాటిని ఇప్పుడు పరంపరలోంచి తీసి పారేశారు. ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబాలలో కూడా అది లేదు. అది ఎందుకుంది అంటే దానికి ఒక విలువ ఉంది. విలువ లేకుండా చెప్పలేదు. స్త్రీకి ఆ సమయంలో విశ్రాంతి ఇవ్వడం శారీరకంగానే కాకుండా ప్రాణశక్తిని రక్షించే ఒక వ్యవస్థ అది. దాన్ని తీసేసి ఒక 40-50 సంవత్సరాల క్రితం నుండి కొంచెం తీసేస్తూ వచ్చి ఈరోజు లేదు. ఇప్పుడు రాబోయే తరానికి అది పరిచయం ఉండదు. అంటే ఈ 40-50 సంవత్సరాల్లో పుట్టిన ప్రతి పెద్దలు దానికి కారణం. వాళ్ళ చేతిలో అది సర్వనాశనం అయిందా కాలేదా? ఎప్పుడు వెస్టర్న్ కల్చర్ వచ్చినప్పుడు, ఉద్యోగాల మీద వేట మొదలైనప్పుడు స్త్రీలు పురుషులు అందరూ ఉద్యోగాల కోసం ఎక్కడ పడితే అక్కడ తిరగటము, ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండకపోవటము, ఇవన్నీ వచ్చేమైంది ఒక పరంపరనే తొలగించి పారేసినాయి. ఇప్పుడు చేయమంటే ఎవరు చేస్తారు? మళ్ళీ అదేదో వింత విడ్డూరంలాగా కనిపిస్తుంది వాళ్ళకు. కానీ ఒక పరంపరలో ఒక అనుష్ఠానము ఎట్లా నాశం అవుతుందో చెప్పుకుంటున్నాం మనం. కనుక పితృరుణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఋషి రుణం, దైవ రుణం, పితృరుణం ఎప్పుడు తీరుతుంది? మన పరంపరను, మన సాధనను మనము సవ్యంగా ఆచరించినప్పుడు ఈ రుణాలన్నీ తీరుతాయి. తర్వాత నృరుణం అంటుంది. అంటే నరరుణం కూడా తీర్చుకోవాలట. నరరుణం అంటే ఈ జీవుడు మనుష్య జన్మకు వచ్చాడు, ఇప్పుడు మనుష్యుడై పుట్టాడు. నరుడికి ఒక అత్యంత విలువైన శక్తి ఉందట అన్ని జీవరాశుల్లో. ఏమిటంటే అన్నిటినీ తన వశంలోకి తీసుకోగలడు. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? అధ్యయనం చేస్తాడు సృష్టిని. చంద్రమండలం ఎట్లా ఉంది, సౌరమండలం ఎట్లా ఉంది, అంతరిక్షం ఎట్లా ఉంది అని ఒక అధ్యయనం చేస్తున్నాడు. ఇంత సృష్టిని తన బుద్ధిశక్తితో విచారణ చేసి తెలుసుకుంటున్నాడు మనిషి. ఇది ఇంకే జీవికైనా ఉందా సృష్టిలో? ఇంత తేజస్సు ఎవరికైనా ఉందా? ఎంత బాగా సృష్టి రచింపబడిందో అంతటినీ నీ విచారణ చేత నువ్వు తెలుసుకోగలవు. అంత గొప్ప బుద్ధిశక్తి గల నరుడు ఆ నరరుణం ఎట్లా తీర్చుకోవాలి? నరుడిగా ప్రవర్తించి తీర్చుకోవాలి. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం? పశుత్వానికి దగ్గరగా బ్రతుకుతున్నాడు. ఎక్కడ ఈ మనిషికి ఉన్న జ్ఞాన విజ్ఞాన శక్తిని ఎక్కడ వాడుకుంటున్నాడా? లేదు, బ్రతకటమే లేదు. ఆ జన్మ రుణం తీర్చుకోవాలి మనిషి. ఈ దేహం నరజన్మ. ఈ నరజన్మ రుణం తీర్చుకునేటట్టు నరుడిగా బ్రతకాలట. అన్ని పశుపక్షాదులతో సమానంగా బ్రతికితే ఇంకా వీడెందుకు నరుడవటం? గొప్పగా ఉందా? ఏమైనా లేదు. కనుక నర రుణం తీర్చుకోవాలి. తర్వాతది ఏమిటి? భూత రుణం అంటారు. భూత రుణం అంటే తనను తాను గుర్తించుకుంటూ బ్రతకటమే గాక ఇతర జీవరాశులన్నిటికీ కూడా సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నాడు మనిషి. కానీ ఇప్పుడు జీవితం ఎట్లా ఉంది? ఇతర జీవరాశులను రక్షించడం కాకుండా వాడిని భక్షించటం మీదనే వీడి ప్రధాన లక్ష్యం ఉంటుంది. అంతేనా? జీవరాశులన్నీ వీడు భక్షించటం కోసమే పుట్టినాయి అన్నట్టు కోళ్ళను పౌల్ట్రీ ఫామ్లలో పెంచి మరి ఏం చేస్తున్నారు? భక్షణ చేస్తున్నాడు. మనిషికి భూతదయ ఉండాలి. భూతదయ అంటే ఏమిటి? ప్రతి ప్రాణి కూడా నాతో పాటు సహజీవనం చేసి ఆ జీవి ఎదగాలి. అంటే పెంచుకోమని అర్థం కాదు, కుక్కలను పెంచుకోమని అర్థం కాదు. అవన్నీ కూడా ఫ్రీగా బ్రతకడానికి వాటి కోర్సులో బ్రతకడానికి అవి ఉన్నాయి. ఒక్కొక్క జీవి ఒక యోనిలో కుక్క జన్మనెత్తినప్పుడు దానికి రావాల్సిన గుణపాఠం వచ్చి కుక్క బుద్ధిని వదిలేస్తుంది, ఆ దేహాన్ని విడిచేస్తుంది, ముందుకు వేరే జన్మకి వెళ్ళిపోతుంది. అట్లా పరంపరలో జీవుడు మనిషి దాకా ఎదుగుతాడు. ఇప్పుడు ఆ భూతదయ చూపించాలి. ప్రతి ప్రాణి కూడా తనతో పాటు ఈ ప్రకృతిలో సహజీవనం చేసేటట్టుగా బ్రతకాలి. మన వల్ల ఏమవుతుంది? ప్రకృతి సర్వనాశనం అవుతుంది. ఆ భూత యజ్ఞం కూడా జరగటం లేదు. ఈ పంచమహాయజ్ఞాలను చెప్పినట్టుగా ఆచరిస్తే వాడు ఈ కర్మ రుణం నుండి, కర్మ బంధం నుండి బయటపడతాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ తర్వాత శ్లోకాలు అన్నాద్భవంతి భూతాని అని అన్నం ఎట్లా పుడుతుందో ఒక యజ్ఞయాగాది క్రతువుల వలన వేదాలు ఎందుకు వాటిని చెప్పినాయో దాని యొక్క ప్రస్తావన వస్తుంది 3 శ్లోకాలలో. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏమిటంటే మన కర్మ ఆచరణ అనేది నిత్య పొట్టకూటి కోసం కాదు. మనిషి జన్మ అందుకు కాదు. ఇంద్రియములతో పుట్టింది, మనిషిగా పుట్టింది అందుకు కాదు. మనం చేసే ప్రతి పనిని యజ్ఞంగా చేయాలి. యజ్ఞం అంటే ఏమిటి? యజ్ఞంలో అనుష్ఠానం ఒకటి ఉంటుంది, నియమానుష్ఠానాన్ని మనం పొందుతాం. ఇంకా యజ్ఞం అంటే ఏమిటి?
ఈ ఇంద్రియాలను ఈ వ్యవస్థను వాడుకొని మనం బ్రతుకుతున్నాం. అంటే మనం చేసే ప్రతి కర్మ ద్వారా కర్మానుష్ఠానం మనకు రావటం. అంటే ఇంద్రియాలు సచ్చిదానంద స్మృతిని ప్రవర్తింపజేసుకుంటూ బ్రతికినప్పుడు అది యజ్ఞకర్మ అవుతుంది. లేకపోతే సచ్చిదానంద స్మృతిని విడిపోతే ఏమవుతుంది? తన సొంత స్వార్థం కోసం, భోగాల కోసం బ్రతికే జీవకర్మ అవుతుంది. కనుక కర్మానుష్ఠానం అనేది బయట దైవీ పూజలలో కానీ, దైవారాధనలో కానీ, యజ్ఞానుష్ఠానంలో కానీ చేసిన, మనం చేసే నిత్య నైమిత్తిక కర్మలనునైనా ఇది గుర్తించుకుంటూ కర్మను ఆచరించాలి. స్వార్థం కోసం, తన కోసమే ఎవరు వండుకొని తింటారు. ఇక్కడ ఏమన్నారు ఒక మాట, ఏ పచంతి ఆత్మకారణాత్, కేవలం వాడి కోసమే వండుకొని తినేవాడు పాపి అన్నాడు. అందుకే ముందు పూర్వం మన సనాతన ధర్మంలో ఎట్లా ఉండేది, ఇంటికి ఎవరైనా అతిథి వస్తే ఎదురు చూసేవాళ్ళు వాడి కోసం, అతిథికి భోజనం పెట్టాలి అని. ఎందుకు? కేవలం వాడి కోసమే వండుకునే తినేవాడు పాపి అన్నాడు. ఇది ఉపమానం. అట్లాగే కర్మ కేవలం వాడి సొంత స్వార్థం కోసమే, భోగాల కోసమే చేస్తే అది స్వార్థం, పాపం అని చెప్తున్నారు స్వామి. పూర్వం ఎట్లా ఉండేదంటే, మన హిందూ ధర్మం ఏం చేస్తుంది, మన వెస్ట్రన్ కల్చర్ ఎట్లా ఉంటుంది, మనం ఎవరికైనా ఏదైనా వస్తువు ఇస్తే వాడు మనకు థ్యాంక్స్ చెప్తాడు. మనం ఏం చేస్తాం, దానం ఇచ్చి దండం పెడతామా లేదా? దానాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ కాళ్ళకు మనమే ఇస్తాము, మనమే నమస్కారం చేస్తాం. ఎందుకు ఇస్తాము? అతిథులు దేవతలని కాదు, దానం చేయటం వల్ల త్యాగగుణం నాకు వస్తుంది, నేను ఉద్ధరింపబడతా. నేను ఇచ్చే ఏదో పదార్థం వల్ల వాడు గొప్పవాడు కాదు, దానం చేయటం వల్ల నేను బాగుపడతాను. కాబట్టి దానం తీసుకొని నాకు ఆ అవకాశాన్ని ఇచ్చినవాడు ఇంకా గొప్పవాడు. నేను దానం చేయటానికి అవకాశం ఇచ్చాడు కదా వాడు, లేకపోతే వాడు దానం తీసుకోకపోతే నేను ఎట్లా ఇస్తా? కనుక నాకు దానం ఇచ్చే అవకాశం ఇచ్చాడు కనుక దాన ప్రతిగ్రహీత గొప్పవాడు నాకంటే అని కాళ్ళకు నమస్కారం చేసి అహంకారాన్ని విడిచేసి, తన వస్తువు మీద స్వార్థ గుణాన్ని విడిచేసి దానం చేసే గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి. ఇంగ్లీష్ వాళ్ళైతే మనం ఇస్తే వాడు థ్యాంక్స్ చెప్తాడు. అంటే అక్కడ మెటీరియలిస్టిక్ ఆలోచన, ఇక్కడ మెటీరియలిస్టిక్ ఆలోచన లేదు. ఏమిటి? బుద్ధి, గుణము యొక్క పరివర్తన, ఆ ఆలోచనతో మన కర్మలు ఉంటాయి ఏవైనా కూడా. కనుక కర్మ ఆచరించటం చాలా గొప్ప విశేషం. తెలుసుకున్న దాన్ని ఆచరించకపోతే దండగా. ఈ శ్లోకాలు చెప్పండి, వచ్చే వారం మళ్ళీ చూద్దాం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగ సమాచర సహయజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్తాన్ అప్రదాయేభ్యః యో భుంక్తే స్తేన ఏవ సహ. యజ్ఞశిష్టాసినః సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాపాః ఏ పచంత్యాత్మకారణాత్. కర్మానుష్ఠానం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు శ్లోకాలు చదివితే, శ్రవణం చేస్తే ఏమొస్తుంది అని అనుకుంటారు అందరూ. ఒకప్పుడు
ఒక పిల్లవాడు ఇట్లాగే అడిగాడట, చదివిందల్లా మర్చిపోతుంది. గురుకులంలో గురువుగారు మీరు చెప్పినవన్నీ మర్చిపోతూనే ఉన్నాను, నేను పాఠాలన్నీ మర్చిపోయేదానికి చదవటం ఎందుకు, వదిలేస్తానన్నాడట. అప్పుడు ఆ గురువుగారు ఒక చిల్లుల బుట్ట ఇచ్చి, బాగా మట్టి జిడ్డు పట్టిన ఒక చిల్లుల బుట్ట, మేదర బుట్ట ఉంటుంది కదా, అది ఇచ్చి అక్కడ బావి దగ్గరకో చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడట. తీసుకొచ్చి ఒక గంగాళం నింపుమని చెప్పాడట. సరే చెప్పింది చేయాలి కదా అని వాడు ఎడుతున్నాడు, నీళ్లు పట్టుకొస్తున్నాడు, మళ్ళీ అందులో పోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతసేపటికి మరి చిల్లుల బుట్ట అయితే అందులో చిల్లులు ఉంటాయేమిటి, ఉండవు కదా. అట్లా ఏమైంది, వాడు తీసుకొస్తున్నాడు, పోసాడు, 1 గంట చేశాడు, 2 గంటలు చేశాడు, 3 గంటలు చేశాడు, విసుగొచ్చింది వాడికి. తీసుకువెళ్ళి గురువుగారికి చెప్పాడు, ఏమిటి గురువుగారు, చిల్లుల బుట్టలో నీళ్లు నిలవని తెలిసి నాకు ఎందుకు ఇచ్చారు ఇలాంటి పని అని అంటే, ఆ గురువు చెప్పాడట, ఇప్పుడు బుట్ట మొహం చూడు అన్నట్ట. ఇందాకెట్లా మట్టి కొట్టుకొని జిడ్డుపడి ఉంది ఆ బుట్ట, ఇప్పుడు నువ్వు చేసి ఇన్నిసార్లు ముంచుకొచ్చి నీళ్లు పోసే ప్రయత్నంలో నీళ్ళేం పడలేదు, కానీ బుట్ట శుద్ధి అయిందా లేదా చూడు అన్నాడు. బుట్ట క్లీన్ అయిందా లేదా, మట్టంతా పోయింది, శుభ్రమైంది అది. అట్లాగే నువ్వు ఇన్నిసార్లు అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన దారి అంతా కూడా నీళ్లు పోసుకుంటూ వచ్చావు మొక్కలకు నువ్వు. అంటే మనం చేసే ప్రతి కర్మణలో మనం ఫలితం ఏదో పెద్దగా వస్తుందని, గంగాళం నిండుతుందని ఊహిస్తాం, కానీ చిత్తశుద్ధి జరుగుతూ ఉంటుంది. మనకు శాస్త్రం చెప్పిన కర్మలనన్నీ నియమాలన్నీ ఆచరించుకుంటూ వెళ్తే ఏమొచ్చింది అని మనం ఏదో ఊహించుకుంటాం. అట్లా స్వర్గాది లోకాలు ఏవీ రావు. చిత్తం శుద్ధి అవుతుంది, నిర్మలం అవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది. దానికోసమే కర్మానుష్ఠానం అనే ఈ యోగముని చెప్పారు. అంతేగాని జ్ఞానము, మనిషి జ్ఞానస్వరూపుడు, జ్ఞానమే సరిపోతుంది, కానీ చిత్తం మురికి పట్టినందువల్ల మనకు అది అందటం లేదు. ఆ మురికి పట్టిన చిత్తాన్ని శుద్ధి చేయటానికే కర్మాచరణ ఈ ప్రస్తావన అంతా. అది మనం గ్రహించి చెప్పింది చెప్పినట్టు ఆచరించే ప్రయత్నం చేయాలి. ఓం తత్ సత్.